హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వస్తిక కిచెన్ అండ్ రెస్టారెంట్. నేను ఈరోజు ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఏంటంటే మీరు రోజుకి ఒకటి తిన్నా కూడా ఎంతో బలం అండి. ఇవి బలంతో పాటు మీకు మంచి ఆరోగ్యం కూడా. ఈ లడ్డు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. సో ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం ఇప్పుడు నేను కాజు, బాదం, కిస్మిస్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ తీసుకున్నానండి. సో కాజును అండ్ బాదాన్ని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, కాజు, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోండి. రెడ్గా దూరగా ఎరిగే వరకు ఫ్రై చేసుకోండి. ఇట్లా ఎర్రగా ఇట్లా ఇలా ఇట్లా 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 ఎర్రగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు అందులో నువ్వులు అండ్ పచ్చి కొబ్బరి తురుము ఇట్లా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ రెండింటిని నువ్వులు అండ్ పచ్చి కొబ్బరి ఇట్లా మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. సో అవి అయిపోయాక వేయించుకున్న తర్వాత ఇప్పుడు నేను అరేబియన్ డేట్స్ తీసుకున్నానండి. అరేబియన్ డేట్స్ ఇట్లా డ్రై ఫ్రూట్స్కి బాగుంటుంది. అంటే మామూలు డేట్స్ కొంచెం డ్రైగా ఉంటాయి కదా, ఇట్లా అరేబియన్ డేట్స్ అయితే ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఈజీగా ముద్దగా వస్తాయి. ఇట్లా వేడి పెట్టుకోండి. వేడికి పెట్టుకుంటే ఇట్లా ముద్దగా వస్తుంది. ఇట్లా ముద్దగా అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. సో తర్వాత నేను కొంచెం బెల్లం కూడా తీసుకున్నాను. బెల్లాన్ని ఇట్లా కరగబెట్టుకోండి మంచిగా. ఇట్లా బెల్లం కరిగితే మంచిగా ఉంటుంది. ఇట్లా బెల్లం కరిగిన తర్వాత కొంచెం నెయ్యి వేయండి అందులో. ఈ బెల్లము మెల్ట్ చేసుకోవడం వల్ల మీకు లడ్డూలలో ఈజీగా కలిసిపోతుంది. మీకు ఎక్కడ ముక్కలుగా తాకదు. ఇట్లా మంచిగా మెల్ట్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకోండి. ఇలా ప్రతిసారి నెయ్యి ఎందుకు వేస్తున్నానంటే నెయ్యి వేసుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా సాఫ్ట్గా వస్తుంది అండ్ నెయ్యి కూడా ఆరోగ్యానికి మంచిది కదా. సో నేను అందుకనే ప్రతిసారి ఇంకా అన్నిటికీ నెయ్యి వేస్తున్నాను. మీకు సాఫ్ట్గా వస్తుంది లడ్డు. సో ఇట్లా ముద్దకైన తర్వాత అందులో మనం పక్కన పెట్టి ఉంచుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని అరేబియన్ డేట్స్ని ఇందులో కలుపుకోండి మంచిగా. బెల్లాన్ని అరేబియన్ డేట్స్ని ఇట్లా ఇట్లా రెండు కలిసేలాగా ఇట్లా కలుపుకొని తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ మంచిగా అంటే ఈ డేట్స్ అరేబియన్ డేట్స్ ఇది బెల్లము మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకోండి. అవి వేడి పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు ఇట్లా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి. ఇట్లా మంచిగా ఇవి వేగాక ఇవి ముద్దగా వస్తాయండి. అంటే కొంచెం వేడైన తర్వాత ఇవి ముద్దగా వచ్చిన తర్వాత అప్పుడు మనకు లడ్డు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మనం మామూలు లడ్డు కంటే ఇట్లా అరేబియన్ డేట్స్ చేయడం వల్ల మీకు లడ్డు చాలా స్మూత్గా వస్తుందండి. అంటే బెల్లం కంటే ఎక్కువగా ఈ డేట్స్ వల్ల చాలా టేస్టీ అండ్ ఈజీగా చేసుకోవచ్చు మనం ముద్దకు. ఇట్లా ముద్దకు వచ్చేదాకా వేయించుకోండి. ఇట్లా ముద్దకు మనకు అంటే ఒకటి చేసి చూసి ముద్దగా వస్తుంది అనుకుంటే అప్పుడు ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి ఇట్లా మంచిగా చేతులకు ఇట్లా నెయ్యి రాసుకొని మంచిగా స్మూత్గా ఇట్లా లడ్డూలు చేసుకోండి. ఇంతేనండి. ఇంతేనండి మన టేస్టీ, సింపుల్ అండ్ ఈజీ డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఇట్లా మంచిగా చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో. నెయ్యి వాడడం వల్ల ఇట్లా సాఫ్ట్గా అవుతుంది లడ్డు. అంటే పగిలినట్టు కాకుండా ఇట్లా మంచిగా స్మూత్గా వస్తుంది చూడండి. సో ఇంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.